పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే. అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లాక్ డౌన్ ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. పిల్లలు, మీరెవరూ బయటికి వెళ్ళొద్దు, బయట కరోనా ఉంది. అయినా ఈ టైంలో ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. ఆగండి, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ పని చేసే అవసరం లేదు. మన దగ్గర డబ్బుంది. చక్కగా ఈ లాక్డౌన్ లో మన పిల్లతో ఇంట్లో హ్యాపీగా ఉందామండి. ఇక్కడ మన దగ్గర ఎన్ని డబ్బులున్నా నేను హ్యాపీగా ఉండలేను. అక్కడ నేను కాపాడాల్సిన ప్రాణాలు చాలా ఉన్నాయి. వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత. వెళ్ళాలి. నీ ఆరోగ్యం, పాప జాగ్రత్త. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే. తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. ఆటు పోటు గుండె మాటుల్లోనా. ఏవండి, ఇంటికి త్వరగా వచ్చేయండి. సాగేనా డాక్టర్, మీరు సరిగ్గా తిని 3 రోజులు అవుతుంది డాక్టర్. కొంచెం ఇది తినండి. డాక్టర్, కరోనా కేసు ఒకటి వచ్చింది డాక్టర్. ఈ పాపకే డాక్టర్. ఎందుకో నన్ను ఎవ్వరు ఎత్తుకోవట్లేదు. ఇట్రా, నన్ను ఎత్తుకో. నన్ను ఎత్తుకోవా? డాక్టర్స్, పాపని తీసుకెళ్ళండి. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలి. ఏహే, ఏం డాక్టర్లు రా బాబు. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎవరి పని ఆడు చూసుకుంటున్నాడు కానీ ఒక్క పేషెంట్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఏం బాగేవరా? మా సార్ వైఫ్ ప్రెగ్నెంట్ రా. వాళ్ళ ఫ్యామిలీని కూడా కాదనుకుని ప్రజల కోసం వచ్చి డ్యూటీ చేస్తుంటే ఇంకోసారి డాక్టర్ గురించి తప్పుగా మాట్లాడామనుకో. ఏ సారీ సార్, క్షమించండి. డాక్టర్, ఏమైంది? ఏ ఇది నార్మల్ దగ్గే. ఎందుకైనా మంచిది కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. హా, అమ్మా తల్లి, తల్లి నేను ఇంటికి వచ్చేసాను రా అమ్మా. డాక్టర్, మీరెవరిని మీట్ అవ్వకండి. మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాన్న, నాన్న, నేను నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడడానికి రాలేదు కదా, నేను కూడా నిన్ను చూడను. నాన్న, 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 ఎక్కడున్నా నాన్న? ఏవండి, మనకి పుట్టబోయే బాబుని చూడ్డానికనే రండి. ఒక్కసారి కనపడు నాన్న.
దేవుడు లేడు, కనిపించడు అన్న వాళ్ళకి సమాధానం. డాక్టర్, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా మహమ్మారి నుండి మన ప్రాణాలను కాపాడుతున్న వారి రూపంలో వీళ్ళందరూ మనకి ప్రత్యక్ష దైవాలయ్యారు. కుటుంబానికి దూరంగా, పిల్లల ప్రేమకు దూరంగా ఉంటూ మన భద్రత కోసం వాళ్ళ సంతోషాల్ని త్యాగం చేశారు. మీ త్యాగాలకి మా ఈ పాఠంకితం. జై హింద్. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా.